మంచిగా గుర్తుపెట్టుకోరి. ఇంటి చిన్న కొడుకు ఆ కొడుకు అవుతాడు, ఏ కొడుకు అయితే ప్రతి ఒక్కడు ఎవరి మాట అయినాకున్నా వాడు మాత్రం ఇంటి మాట అయినకుంటా ఇంటోళ్ళు చెప్పింది కాదు అనుకుంటా చేసుకుంటా వచ్చేటోడే ఇంటి చిన్న కొడుకు. ప్రతి ఒక్క కష్టాలలో, ప్రతి ఒక్క సుఖాలలో, ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకొని ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉండేటోడు ఇంటి చిన్న కొడుకు. మొత్తం అయిపోయినాక వాడిని ఏమంటారు తెలుసా? ఒకవేళ వాడి పెళ్లి అయి ఉంటే మాత్రం వాని భార్య అని అంటారు, నీ మొగడు ఏం చేసిండమ్మా ఇంటి కోసం? నీ మొగడు ఏం సంపాదించిండు? నీ మొగడు దేనికోసం కష్టపడ్డాడు? నీ మొగడు మొత్తం సుఖపడ్డాడు తప్ప ఇంటి కోసం వాడు పనిచేయలే. తిరుగుబోతు లెక్క తిరిగేటోడు. ఏదో నీకు పెళ్లి చేసి సంసారం వెళ్ళదీరా అని ఇచ్చిపెడితే ఇప్పుడు మా ఇంటోళ్ళ మీదనే వాడు అది చేసుకుంటూ ఉంటున్నాంటారు. ఇగో ఇట్లుంటది ఇంటి చిన్న కొడుకు బతుకు. ఇంటి కోసం కష్టపడాలి, మళ్ళా మీదికెళ్ళి ఇగో ఇంటోళ్ళ మాటలు వినాలి. ఆ బతుకు ఏమన్నా ఉందా అంటే ఇంటి చిన్న కొడుకుదే. మంచిగా గుర్తు